హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నా టిఫిన్. దానికోసం పల్లీలు, పచ్చి బఠానీ, కరివేపాకు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, సాజీరా, అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం తగినంత నూనె వేసుకొని అందులో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికన్నా ముందు సేమియా కొలత తీసుకొని ఫ్రై చేసుకోవాలి నూనె వేసి. చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ పోపు దినుసులన్నీ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గ్లాసు సేమియాకి 1.5 వాటర్, హాఫ్ వాటర్ కన్నా కొంచెం తక్కువనే తీసుకుంటే సేమియా మంచిగా వస్తుంది, మెత్తగా కాదు. ఓకే, 1.5 ఒక కప్పు సేమియాకి 1.5 కన్నా ఇంకా కొంచెం తక్కువనే తీసుకోవాలి. తీసుకొని వాటర్ మసిలిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని సేమియా కూడా వేసి ఉడికించుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని సేమియా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుంది, మీరు ట్రై చేయండి. కొంచెం మిరియాల పొడి వేసాను నేను టేస్ట్ కోసము. ఇష్టం ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎండు కారం వేసుకోవాలి, బాగుంటుంది. కాకపోతే కలర్ కొంచెము నల్లగా కనిపించింది, ఎందుకంటే మిరియాల పొడి వేసిన కదా, అందుకే కొంచెం నల్లగా అనిపించింది. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీరు ట్రై చేయండి, బాగుంటుంది సేమియా. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఈ పేరున నిన్ను పిలిచేనురా.